నమస్తే, నేను మీ నగేష్. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అడ్మిషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇంకా రెండవ విడత కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయ్యి మాపప్ రౌండ్కు యూనివర్సిటీ సిద్ధమవుతోంది. అయితే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్కు రెండవ రౌండ్ కౌన్సిలింగ్కు కట్ ఆఫ్ మార్క్స్లో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. కొన్ని కేటగిరీలకైతే సేమ్ మార్కులకు రెండవ కౌన్సిలింగ్లో కూడా సీట్ వచ్చింది. కనీసం ఒక 5 నుంచి 6 మార్కులకు కూడా తగ్గలేదు. అలాగే కొన్ని కేటగిరీస్లో అంటే ఎస్సీ, ఎస్టీ, ఆ తర్వాత బీసీకి సంబంధించిన డి, ఈ కేటగిరీలో ఒక 2-3 మార్కులు లేదా 4 మార్కుల కంటే ఎక్కువ తేడా రాలేదనేది మనకు తెలుస్తోంది. జస్ట్ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా ఇంతకంటే పెద్ద వేరియేషను ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో ఉండకపోవచ్చు. ఇకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ విద్యార్థులు ఆ యూనివర్సిటీ మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహానికి కారణం ఏమంటే, ఈ సంవత్సరం మెడికల్ పీజీ ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా ఇబ్బందికరంగా మారింది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రాకుండానే రాష్ట్రంలో హడావిడిగా రాష్ట్ర కోటా పీజీకి సంబంధించిన కోర్సులు ఇవి రాష్ట్ర కోటా దరఖాస్తుల ప్రక్రియ ముగించేశారు. పైగా ఆలస్య రుసుము 10,000 రూపాయల దాకా నిర్ణయించి మేనేజ్మెంటు కోటాలో ఈ ఏడాది మెడికల్ పీజీ ప్రవేశాలు నిర్వహించాలని చెప్పేసి యాజమాన్యం ఆ ప్రక్రియ అయితే పూర్తి చేసేసింది. అయితే ఆల్ ఇండియా కోటాలో ఈ కౌన్సిలింగు, ఈ సీట్లు ఫిలప్ కాకముందే రాష్ట్ర కోటాలో ఉండే మేనేజ్మెంట్ కోటా సీట్లను పూర్తి చేయడము, అయితే ఆలస్య రుసుము కింద 10,000 రూపాయలు వసూలు చేయడం అనేది ఎంబీబీఎస్ పూర్తి అయ్యి పీజీ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం మీద తీవ్రంగా రగిలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ రకంగా పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లను ఫిలప్ చేసేయడము, 10,000 రూపాయలు అంటే దరఖాస్తు చేసుకోవడానికి 10,000 రూపాయలు ఆలస్య రుసుము వసూలు చేయడం అనేది విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయము నేషనల్ లెవెల్లో ఇంకా మేనేజ్మెంట్కు సంబంధించిన పీజీ సీట్ల ప్రక్రియ ఎన్ని పూర్తి కాకముందే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కోటా పూర్తి చేయడానికి దరఖాస్తుల ప్రక్రియనైతే ముగించడాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే దీని మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఏటా కొంతమంది అభ్యర్థులు దరఖాస్తుల గడువు ముగిశాక కోర్టుకు వెళ్ళి ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకుంటున్నారని, దానివల్ల కౌన్సిలింగ్పై ప్రభావం పడుతుందని ఆమె చెబుతున్నారు. అందువల్లే ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం కల్పించామని, ఇప్పుడు దరఖాస్తులు తీసుకుని వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటామని, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మొదలయ్యాకే రాష్ట్ర కౌన్సిలింగ్ కోటా ప్రారంభిస్తామని చెప్పేసి ఆమె చెబుతున్నారు. అయితే అసలు నేషనల్ లెవెల్లో కౌన్సిలింగే ప్రారంభం కాకముందు, దరఖాస్తులే ఆహ్వానించకముందే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దరఖాస్తులను ఆహ్వానించడం, లాస్ట్ డేట్ కూడా అయిపోవడము, ఆలస్య ఫీజు కూడా 10,000 రూపాయల దాకా వసూలు చేయడం, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి వైద్య విద్యార్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీని మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ కూడా ఒక్కసారి పరిశీలించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దరఖాస్తు చేసే గడువు ఇంకా కొంతకాలం పెంచాలని, అసలు ఈ ప్రక్రియ నేషనల్ కోటా పూర్తి అయ్యాక ప్రారంభించాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఇబ్బందులను, తల్లిదండ్రుల బాధను కూడా దృష్టిలో ఉంచుకొని గమనంలోకి తెచ్చుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల వ్యవహారానికి సంబంధించిన వివాదాన్ని ముగించాలని చెప్పేసి కోరుకుంటున్నారు.